రెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారు. 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని, విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని లేఖలో పేర్కొన్నారు. సీఎంగా చేసిన నా పేరును ప్రస్తావించారని, చైర్మన్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధపెట్టాయని కేసీఆర్ తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారు. 12 పేజీలతో ఈ లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని, విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని లేఖలో పేర్కొన్నారు. 10 ఏళ్లు సీఎంగా చేసిన నా పేరును ప్రస్తావించారని, చైర్మన్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధపెట్టాయని కేసీఆర్ తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారు. 12 పేజీలతో ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని, విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని లేఖలో పేర్కొన్నారు. 10 ఏళ్లు సీఎంగా చేసిన నా పేరును ప్రస్తావించారని, చైర్మన్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధపెట్టాయని కేసీఆర్ తెలిపారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. 12 పేజీల లేఖ, వివరాలేంటి? ఖచ్చితంగా అంటే కొద్దిసేపటి క్రితమే ఇటు కేసీఆర్ కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా జస్టిస్ నరసింహారెడ్డికి దాదాపు కమిషన్ కి దాదాపు 12 పేజీల ఈ యొక్క లేఖను కూడా రాయడం జరిగింది. అంటే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితులు, ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు, విద్యుత్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ 12 పేజీల లేఖను కూడా రాయడం జరిగింది. కానీ ఇది కక్షపూరితంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ఆ లేఖలో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ని కూడా గత ప్రభుత్వం అందించింది. కానీ ఈ విధంగా చేయడం సరికాదు. కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి విధానం కావచ్చు, కేసీఆర్ పేరు ప్రస్తావించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో 12 పేజీలతో కూడా ఈ యొక్క లేఖను కూడా రాయడం జరిగింది. అంటే నరసింహారెడ్డి మాతో స్వచ్ఛందంగా వైదొలగాలని చెప్పేసి కూడా ఈ యొక్క లేఖలో కూడా కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. ఒకసారి మన లేఖలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూస్తే మాత్రం, ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడినటువంటి సమయంలో అంటే తెలంగాణలో విద్యుత్ రంగం అంతరాయం కావచ్చు, అప్పుడున్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాలు, దాని తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఉన్నటువంటి సమయంలో విద్యుత్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై కూడా వారు ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు అంటే అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు కూడా తలెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ విజయాలని ఆషామాషిగా సాధించలేదు. దాంతోపాటు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో విద్యుత్ సంబంధించినటువంటి అంశాలు, ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు విధానంలో కావచ్చు, లేదా రాష్ట్రంలో నూతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పేటువంటి విషయం కావచ్చు, ఇంకా అన్ని విషయాల్లో కూడా చాకచక్యంగా కూడా వ్యవహరించడం జరిగిందని కేసీఆర్ కూడా ఈ యొక్క లేఖలు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇటు థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండు రకాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఒకటి సబ్ క్రిటికల్ తో పాటు మరొకటి సూపర్ క్రిటికల్. సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ కాగా సూపర్ క్రిటికల్ అనేది అది దాని తర్వాత వచ్చినటువంటి ఈ అంశాన్ని కూడా
కేసీఆర్ కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు ఏదైతే అసాధారణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ఈ యొక్క లేఖలు కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి సాధారణ సంక్షోభంలోనే ఉంది. అది కాక 2014 నాటికి సబ్ క్రిటికల్ పై ఎలాంటి నిషేధం కానీ నియంత్రణ కానీ లేదు. కానీ 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళిక కూడా సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మించుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క లేఖలు కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఇంకా అనేకటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. అంటే గతంలో 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకి ఎంతటి తీవ్ర కరెంట్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది, దాని తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది, అప్పటి తెలంగాణ నేషనల్ గ్రిడ్ కనెక్ట్ కాకుండా కేవలం దక్షిణ గ్రిడ్ లోనే ఉండేదనే అంశాన్ని కూడా ఇటు కేసీఆర్ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండే, కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ యొక్క మహారాష్ట్ర వార్త నుంచి ఏదైతే డీచ్పల్లి వరకు లైన్ నిర్మాణం ప్రారంభించిందని ఆ అంశాన్ని కూడా కేసీఆర్ కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి అత్యవసర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు ఏవైతున్నాయో అవి పరిగణలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని అభినందించాల్సినటువంటి పోయి ఈ విధంగా విమర్శలు చేయడము, దానిపై దుష్ప్రచారం చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఇటు కమిషన్ విచారణపై మాత్రం ఇది చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు అనేది మాత్రం మనము స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల నరసింహారెడ్డి మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, ఈ యొక్క 12 పేజీలు అంటే దాదాపు 12 పేజీల్లో వీరు చేసినటువంటి అంశాలు, ఈ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి ఈ ప్రారంభం కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాయి అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క లేఖలో కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అంటే కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వారు ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా మాట్లాడడం ఇది సరికాదని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగిందని ఆ అంశాన్ని కూడా ఈ యొక్క లేఖను కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇది కావాలని చెప్పి కక్షపూరితంగా వ్యవహరించడంతో పాటు గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సమయంలో అప్పుడు జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క లేఖను కూడా వారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇది చైర్మన్ వ్యాఖ్యలు ఇది సరైనటువంటి వ్యాఖ్యలు కావు. వారు మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, పైన పేర్కొన్నటువంటి అన్ని అంశాలు కూడా పరిగణన తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క లేఖను కూడా రాయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.